కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. అటు సిట్టు విచారణలో సంచలనాలు, ఇటు నేతల మధ్య మాటల తూటాలతో ఈ కేసుపై చర్చ జోరందుకుంది. మరోవైపు కేసులో సరుకు లేకపోవడంతో ఏవేవో కథలల్లుతున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఏపీ లిక్కర్ కేసు విచారణ ఎప్పటికప్పుడు సరికొత్త చర్చకు తెరలేపుతోంది. కేసులో నిందితుడిగా ఉన్న వరుణ్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిన్న దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న వరుణ్ను శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విచారించిన సిట్ అధికారులు ఈ నగదును పట్టుకున్నారు. అయితే లిక్కర్ కేసు దర్యాప్తు తీరుపై వైసీపీ నేతలు మండిపడ్డారు. ఈ కేసులో ఎలాంటి సరుకు లేదని, అందుకే కొత్త కథలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్పై విషం చిమ్మేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. 100 రోజులు అయిపోయింది. వీళ్ళు ముసలోళ్ళు, ఈ గోవిందప్ప కానీ, మా ఓఎస్డీ గారు కానీ, లేదా ధనంజయ రెడ్డి గారు కానీ, వీళ్ళ వయసు అయిపోయిన వాళ్ళు, వీళ్ళకి మామూలుగా ఈ కేసుతో సంబంధం లేదు. కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది. వీళ్ళ దగ్గర పోలీసుల దగ్గర సిట్ దగ్గర ఏమీ సరుకు లేదు అంటే బెయిల్ వచ్చేస్తుంది. కాబట్టి మళ్ళీ కొత్తగా ఏదో ఒకటి సృష్టించాలి, కథ సృష్టిస్తాం. సిట్కు దొరికాయని చెప్తున్న 11 కోట్ల రూపాయలు వాళ్లే తీసుకొచ్చి పెట్టారని ఆరోపించారు ఆ పార్టీ నేత సతీష్ రెడ్డి. దానికెవరు సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఇప్పుడు 11 కోట్లు కాదు 20 కోట్లు వాళ్ళే తీసుకొని వచ్చి పెడతారు. అదే ఒక సంవత్సరం తర్వాత తీసుకొని వచ్చినారు. ఇప్పటికి 6 నెలల తర్వాత ఎప్పుడున్నాం 11 కోట్లు పెట్టి ఇది దొరికినాయని మాట్లాడుతున్నారు. జగన్ అరెస్ట్ అవుతారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి. జగన్ అవినీతి చేశారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినారు కదా, మమ్మల్ని ఎందుకు చేయలేదని, జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయకూడదని. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్లో ఆయన చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు ప్రూఫ్స్తో సహా చూపించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ప్రూఫ్ లేదు, కానీ అరెస్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినాడు, వీళ్ళని అరెస్ట్ చేయాలి. అయితే వైసీపీ నేతల ఆరోపణలు ఖండిస్తోంది టీడీపీ. అవినీతి సొమ్ము బయటపడుతుంటే వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైందని ఆరోపించింది.